హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి జున్ను. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇది 5 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. కేవలం తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కొబ్బరి జున్ను చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దాని నుండి కొబ్బరి వేరు చేసి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ ఒక పీలర్ సహాయంతో రిమూవ్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక కొలత కప్పు తీసుకొని కొలుచుకోవాలి. కొలుచుకున్న ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. తరువాత ఒక గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన కొబ్బరిని ఒక స్ట్రైనర్ తీసుకొని కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకోవాలి. అలా ఫిల్టర్ చేయగా వచ్చిన కొబ్బరిని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి ఇంకో గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి పాలు తీయడానికి వాటర్కి బదులుగా కొబ్బరి నీళ్లు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన కొబ్బరి పాలను ఒక బౌల్ తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు తీసుకొని ఒక 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కొబ్బరి పాలను స్టవ్ మీద పెట్టి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని అందులో వేసి ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. అలాగే పావు గ్లాస్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 టీ గ్లాసుల కొబ్బరి ముక్కలు అయితే అయ్యాయి. దానికి నేను పావు గ్లాసు షుగర్ తీసుకున్నాను. అలాగే ఇది లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఇది త్వరగానే చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన మిశ్రమాన్ని ఏదైనా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసి చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఫ్రీజర్ నుంచి బయటకు తీసాక కొబ్బరి జున్ను ఇలా బౌల్ నుండి సెపరేట్ అవుతుంది. ఇలా ఒక ప్లేట్ తీసుకొని బౌల్ని రివర్స్లో తిప్పితే కొబ్బరి జున్ను సెపరేట్ అవుతుంది. అంతేనండి, 5 నిమిషాల్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొబ్బరి జున్ను రెడీ అయింది. కొబ్బరి జున్ను అట్రాక్టివ్గా కనిపించడానికి నేను ఇక్కడ ఒక ఇలాచీ డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను. అంతేనండి, సింపుల్గా త్వరగా అయిపోయే కొబ్బరి జున్ను ఏ విధంగా చేయాలో చూసేశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.